అంటే ఈ వీడియోలో ఫ్లోరింగ్ నుంచి డిష్ వేర్ లేదా స్టార్ వేర్ని ఏ విధంగా వైరింగ్ చేయాలని నేను ఈ వీడియోలో చూపిస్తాను. హలో హాయ్ ఫ్రెండ్స్, హోమ్ ఎలక్ట్రిషియన్ యూట్యూబ్ ఛానల్ వెల్కమ్. ఫ్రెండ్స్, ఏంటంటే ఈ వీడియోలో ఫ్లోరింగ్ నుంచి డిష్ వేర్ లేదా స్టార్ వేర్ని ఏ విధంగా వైరింగ్ చేయాలని నేను ఈ వీడియోలో చూపిస్తాను. మామూలుగా మనకు గోడల నుంచి కానీ లేదా స్లాబ్ నుంచి కానీ ఆప్షన్ లేనప్పుడు ఫ్లోరింగ్ నుంచి ఏ విధంగా వైర్ లాగాలనేది మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఫ్లోరింగ్ నుంచి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఫ్లోరింగ్లో స్టార్ వైరు లేదా డిష్ వైరు కానీ ఏ విధంగా గుంజాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనకు గోడలలో ఆప్షన్ లేనప్పుడు ఫ్లోరింగ్లోంచి ఎలా తీసుకోవాలనేది మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఈ వీడియో చూస్తే. ఓకే ఫ్రెండ్స్, చూడండి, నేను 12 మోడల్ అనమాట. 12 మోడల్ ఇక్కడ వచ్చేసి టీవ్ పాయింట్ అనమాట. కట్టేది ఎగ్జాక్ట్లీ ఈ టీవ్ పాయింట్ దగ్గర నుంచి నేను అవుట్ గోయింగ్ పంపించాలన్నమాట. వైరు బయటికి పంపించాలన్నమాట. ఇది అవుటింగ్ పంపించాలి వైర్. ఇది నేను ఎంసీ బాక్స్ నుంచి అవుటింగ్ పైప్ వదులుకోవడం జరిగింది. ఆ పైప్ నుంచి పడి నేను బయటికి పంపించేస్తాను. చూడండి, ఇక్కడ ఇందులోంచి పడి వెళ్ళిపోతుంది అనమాట. ఈ ఖాళీ పైప్ ఉంది కదా, ఇక్కడ నుంచి పడి బయటికి అవుటింగ్ అవుతుంది వైర్. ఇది డిష్ వైర్ వచ్చేసి దీన్ని ఫ్లోరింగ్ సిస్టమ్ అంటారు ఫ్రెండ్స్. ఈ విధంగా మాత్రం గుంజుకోండి మీరు కూడా వైరు. ఇలా మీకు ఎన్ని బెడ్రూమ్లు ఉన్నా కానీ ఒకవేళ గోడలో తీసుకురావడానికి ఇబ్బందిగా ఉంటే మాత్రం ఇట్లా ఫ్లోరింగ్లో మాత్రం ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నా అక్కడ నుంచి డిష్ వైర్స్ కానీ నెట్ వైర్స్ కానీ వైఫై వైర్స్ కానీ ఏవైనా ఈ విధంగానే గుంజాలన్నమాట. ఇప్పుడు మనకు ఆల్రెడీ బెడ్ వచ్చేసి ఇంకొక 3 ఇంచులు ఎక్కుతుంది ఫ్రెండ్స్ ఫ్లోరింగ్లో. లోపల వచ్చేసి బండలు వచ్చేసరికి అందుకని నేను ఏం గుంత కూడా తీయట్లేదు, మీ విధంగా వేసేస్తున్నాను. మీరు కూడా ఈ విధంగా లేవల్ చూసుకొని పైప్ వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే 3/4 పైప్ వాడుతున్నాను. చూడండి, మీరు కూడా సేమ్ ఈ విధంగానే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు రానప్పుడు మాత్రం గోడల్లో లేదు ఆప్షన్ లేదా స్లాబ్లోకి తీసుకోవడానికి రాదు అనుకున్నప్పుడు మాత్రం ఈ విధంగా మీరు ఎంసీబీ నుంచి కాకుండా కానీ ఏ విధంగా తీసుకున్నా పర్లేదు, ఈ విధంగా మాత్రం తీసుకోవచ్చు. ఇప్పుడు ఎన్ని బెడ్రూమ్ ఉన్నా కానీ నేను సేమ్ అదే మాదిరిగా ఇక్కడ నుంచి నేను అవుటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను హాల్లో కాబట్టి ఓన్లీ నేను ఎంసీ బోర్డ్ బ్యాక్ సైడ్ నుంచి నేను అవుటింగ్ తీసుకుంటున్నాను పైనకి. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఫినోలెక్స్ వైర్ అనమాట. మంచి కంపెనీ వైర్ వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ ఒకవేళ డ్యామేజ్ అయినా తీయడం రాదు కాబట్టి మంచి వైర్ కంపెనీ వైర్ వేసుకోండి ఫ్రెండ్స్. ఈయన వచ్చేసి మా గురూజీ అనమాట. ఈయన దగ్గరే మేము వర్క్ నేర్చుకోవడం జరిగింది. గత 4 సంవత్సరాల దగ్గర నుంచి ఈయన దగ్గరే మేము వర్క్ నేర్చుకుంటున్నాము మేమిద్దరము. చూడండి ఫ్రెండ్స్, నేను అక్కడ ఆల్రెడీ ఎల్బో దగ్గర నుంచి ఈ ఎల్బో దగ్గరికి వైరు లాగేస్తున్నాను. చూడండి, కింద 2 బెండ్లు 3/4 బెండ్లు విడిచిపెట్టడం జరిగింది ఫ్రెండ్స్. సరే లేదు అనుకుంటే ఇంకెక్కువ బెండ్లు విడిచిపెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా 2 బెడ్రూమ్లు ఉన్నా 3 బెడ్రూమ్లు ఉన్నా ఇంకా ఎక్కువగా విడిచిపెట్టుకున్నా తీసుకోవచ్చు అనమాట. రూమ్ టు రూమ్ ఎన్నైనా సరే. క్లియర్గా చూడండి ఫ్రెండ్స్, మీకు దీంట్లో చూస్తే మాత్రం ఏ విధంగా డిష్ వేర్ గుంజాలనేది మీకు అర్థమైపోతుంది నెక్స్ట్ వీడియోలో. ఓకే, మనకు అవుటింగ్ దూరంగా ఉన్నా కానీ హాల్లో ఎక్కడైనా సరే ఈ విధంగా మాత్రం తీసుకోండి ఫ్రెండ్స్. మీకు ఆప్షన్ లేనప్పుడు మాత్రం చాలా ఈజీగా ఉంటుంది, ఏం డ్యామేజెస్ అనేవి కావు. ఓకే, ఈ విధంగా గుంజమన్నమాట ఫ్రెండ్స్ వైర్ మాత్రం మేము. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, చూడండి, నేను పైపు కదలకుండా నెయిల్ క్లిప్స్ కొట్టేస్తున్నాను మొత్తం పూర్తిగా. ఓకే, 3/4 పైప్ ఫ్రెండ్స్. నేను వాడింది మాత్రం 3/4 పైప్స్. మీరు కూడా మీ బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ ఎక్కడైనా ఈ విధంగా గుంజుకోవచ్చు, పర్లేదు. ఒకవేళ మీకు అవుటింగ్ పంపించడానికి లేదని ఆప్షన్ లేనప్పుడు మాత్రం ఏదో ఒక చోటు నుంచి అవుటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్లోరింగ్ నుంచి తీసుకోవాలి, పంపించేసేయాలి. ఓకే ఫ్రెండ్స్, నేను నెయిల్ క్లిప్లు కొట్టేస్తున్నాను. చూడండి, నేను ఇక్కడ 12 మోడల్ నుంచి ఎంసీ బోర్డుకి నేను అవుటింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఎంసీ బోర్డు నుంచి వచ్చేసి నాకు అవుటింగ్ అయిపోతుంది అనమాట బయటికి వైరు. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఈ విధంగా అయితే మీకు హాల్లో 2 బెడ్రూమ్ నుంచి డిష్ వేర్ వచ్చినా కానీ ఒక 6 మోడల్ బాక్స్ వేసుకొని ఒక బెడ్ నుంచి 6 మోడల్ ఒక 1.5 ఫీట్ హైట్లో వేసుకొని 3 బెడ్లు కిందకి పెట్టుకుంటే సరిపోతుంది. 1 ఇంచ్ పైపులు 2 మీదకి లేపుకుంటే సరిపోతుంది. ఎంసీబీలోంచి అవుటింగ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చాలా సింపుల్ అనమాట ఫ్రెండ్స్. మీకు ఫ్లోరింగ్ సిస్టమ్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాను. గేట్ పైపులు ఏ విధంగా వేయాలి, సంపులో మోటార్కి ఏ విధంగా వేయాలి. గేట్ పైపులు చాలామంది ఏంటంటే జే బాక్స్లు వేస్తున్నారు ఫ్రెండ్స్, షార్ట్ సర్క్యూట్ అవుతున్నాయి. షార్ట్ సర్క్యూట్ కాకుండా ఏ విధంగా వేయాలనేది ఆ వీడియోతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ కోసం.